హాయ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ఏ విధంగా మొరపెడితే యేసయ్య మన యొక్క ప్రార్థనను ఆలకిస్తారో ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం ధ్యానించుకున్నట్లయితే లాజరు, మార్త, మరియా, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య జరిగిన సంఘటన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని. మార్త ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టిందో మరియ కూడా దేవునికి అదే విధంగా మొరపెట్టింది. కానీ మార్త యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదని, మరియ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాలని ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ప్రార్థిస్తే ఆయన ఆలకిస్తారో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి 22 వచనాలను మనం ధ్యానించుకున్నట్లయితే, మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. 32వ వచనము. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడుగగా, మరియ ఏ విధంగా అయితే తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని మొరపెట్టగా, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడుంచితిరని అడుగగా, తను చేసిన ప్రార్థనకి యేసయ్య హృదయం కూడా కరిగినట్లుగా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మార్త వలె మనం ప్రార్థించే వారి వలె ఉన్నామా, లేక మరియ వలె మనం తగ్గించుకొని దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చుని మొరపెట్టే వారి వలె, కన్నీటి ప్రార్థన చేసే వారి వలె ఉండాలని, అప్పుడు యేసయ్య ఏ విధంగా అయితే మరియ యొక్క ప్రార్థనను ఆలకించి లాజరును తిరిగి లేపిన విధంగా మనము కూడా మన ప్రార్థనకు ప్రతిఫలం పొందుకునే వారి వలె ఉండాలని, ఈ వాక్యం మన హృదయాలలో ఫలించాలని ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతులు, 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 స్తోత్రాలు తండ్రి నైనా ప్రభువా. యేసే తండ్రి నైనా మార్త మరియల ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దేవాతి దేవా స్తోత్రాలు తండ్రి. మార్త వలె తండ్రి నైనా ప్రభువా, మేము అపనమ్మకం కలిగి ఉండే వారి వలె ఉండక తండ్రి నైనా మరియ వలె తండ్రి నీ పాదాల యొద్దకు వచ్చి తండ్రి కన్నీటితో మొరపెట్టినప్పుడు తండ్రి నైనా మరియ ప్రార్థన ఆలకించిన దేవాతి దేవ, అదేవిధంగా మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని కన్నీటితో ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.